హలో ఫ్రెండ్స్, మనం వ్లాగ్స్కి స్వాగతం. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ ఏంటనుకుంటున్నారా? బిఫోర్ ఆఫ్టరే చూపిస్తున్నాను అనుకోకండి. నేను చాలా ఈజీ మెథడ్లో డీప్ క్లీనింగ్ చూపిస్తాను ఇవాళ. అండ్ ప్లీజ్ అ రిక్వెస్ట్, డోంట్ జడ్జ్ బై దిస్ అండి. నేను ఇది ఒక మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అండి. ఇది ఉంటే నిజంగా చెప్తున్నాను, మీ కిచెన్ తళతళలాడుతూ ఉంటుంది. నేను ఇలాగా స్ప్రే బాటిల్, నా దగ్గర మిస్టర్ మసిల్ది ఖాళీ ఎంటీ బాటిల్ ఉండింది. హాఫ్ వాటర్ నింపుకున్నానండి. నేను ఓన్లీ 1 స్పూన్ వేసాను. సో హాఫ్ వాటర్ అండ్ 1 స్పూన్. అదేంటా అనుకుంటున్నారా? సస్పెన్స్ రివీల్డ్. ఇట్స్ కాస్టిక్ సోడా అండి. ట్రస్ట్ మీ, ఇట్స్ వండర్స్ అనమాట. కాకపోతే కాషన్ ఈజ్, వితౌట్ గ్లౌజ్ మీరు అస్సలు ఏ పని చేయకూడదు. గ్లౌజ్ ఈజ్ మ్యాండేటరీ అండి. ఓన్లీ 1 స్పూన్ వాడాను, అది కూడా పవర్ఫుల్ అనమాట. మీకు అన్ని క్లీనింగ్ నేను ఓన్లీ 1 స్పూన్తో చేశాను. అండ్ ఒక స్ప్రే బాటిల్. ఇది నాది యూజ్ అండ్ త్రోది ఒకటి ఉండింది. సో యాజ్ ఐఎమ్ షోయింగ్ యూ దేర్, అన్ని వాటర్కి 1 టీ స్పూన్ నేను కాస్టిక్ సోడా వాడాను. వెన్ యూ షేక్ ఇట్ దట్ వే, అది చాలా హీట్ ఎక్కుతుంది. సో డోంట్ ఓవర్ డూ. థమ్స్అప్ లాగా పాపప్ అవుతుంది. అగైన్ ఐఎమ్ మెన్షనింగ్, వితౌట్ గ్లౌజ్ డోంట్ డూ దిస్ హ్యాక్ ఆర్ వాట్ ఎవర్. చూడండి, ఐ డెంట్ డూ ఫర్ 2 months ఆల్మోస్ట్ డీప్ క్లీనింగ్ చేయలేదు, జస్ట్ ఫర్ దిస్ వీడియో. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఐమ్ గోన్ టు షో యూ. ఇంత డర్టీ ఉందని ప్లీజ్ డోంట్ జడ్జ్. యాజ్ ఐ మెన్షన్డ్, ఐ జస్ట్ కెప్ట్ ఫర్ వీడియో అండి. అండ్ యాజ్ ఐ డోంట్ హ్యావ్ చిమ్నీ, బికాజ్ నేను రెంటెడ్ అపార్ట్మెంట్లో ఉంటాను. సో మాకు చిమ్నీ లేదండి, బికాజ్ ఆఫ్ విచ్ నాకు ఇలా జిడ్డు పైన బాగా కడుతూ ఉంటుంది. సో జస్ట్ సీ దిస్, గ్లౌజ్ ఇస్ అ మస్ట్. అగైన్ ఐమ్ టెల్లింగ్, ఇలా మీరు స్ప్రే చేసేయండి. జస్ట్ సీ దాట్, ఒక 2 minutes ఆ ఏరియాలో స్ప్రే చేసేసేయండి. రీజన్ వై ఐఎమ్ షోయింగ్ యూ లైవ్ వాజ్, బిఫోర్ ఆఫ్టర్ పెడితే ఏముంది ఎలా చేసిందో అనుకుంటారు. సో ఐ రియలీ వాంటెడ్ టు షో అండ్ ప్రూవ్ దట్ ఎస్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ అని. అలా మీరు స్ప్రే చేస్తుంటేనే మీకు ఆల్రెడీ ఆ లిక్విడ్ అలా కారిపోతూ ఉంటుంది. జస్ట్ సీ దిస్. డిడ్ యూ సీ? అండ్ ఎస్పెషలీ చిమ్నీస్ లేని వాళ్ళకి ఇలా వాల్స్ మీద జిడ్డు పడుతుంది కదా, ఇది ఒక బ్రహ్మాండమైన అస్త్రంలాగా పనిచేస్తుందండి. టూత్ బ్రష్ కానీ ఆర్ ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ స్క్రబ్ తీసుకొని మీరు అలా చేస్తే చూసారా, అసలు వితౌట్ ఎనీ ఎఫర్ట్ మీకు నీట్గా వచ్చేస్తుందండి మొత్తము. అండ్ ట్రస్ట్ మీ, అసలు మీ ఈవెన్ ఆ సిల్వర్ ట్యాప్ అది ఉంది కదా, అది కూడా ఇట్ షైన్స్ లైక్ ఐ విల్ షో యూ అగైన్. సో ఇప్పుడు ఆ వాల్ మీద ఉన్నది చూడండి. డిడ్ యూ సీ దాట్? సో అగైన్ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. యాజ్ ఐ మెన్షన్డ్, ఒక 2 months ఐ వెయిటెడ్ ఫర్ ద డస్ట్ టు అక్యూములేట్ just to make this video అనమాట. బికాజ్ ఐ ఆల్వేస్ ఎవ్రీ మంత్ ఐ క్లీన్ వన్స్. సో నాకు అంత ఫామ్ అవ్వదు. సో ఇలా మీరు వెట్ క్లాత్ తోటి అలా తీసేస్తే, వైప్ ఆఫ్ చేస్తే ఎంత నీట్గా అవుతుందంటే చాలా బాగా వచ్చేస్తుందండి. అన్నీ కూడా మీరు అలాగే, ఇప్పుడు ట్యాప్స్ కావచ్చు, లేదా పైన జాయింట్స్ కావచ్చు, ఈవెన్ ఇప్పుడు చూడండి అలా బోల్ట్ మనము గ్యాస్ దగ్గర పెట్టి ఉంటాయి కదా, అవి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి. సీ దట్ హౌ క్లీన్ ఇట్ ఈస్. అందరికి దగ్గర ఆక్వా గార్డ్లు లేదా కెంట్ వాటర్ ఇవి ప్యూరిఫైయర్స్ ఉంటాయి కదా. నాకు బికాజ్ ఐ డోంట్ హ్యావ్ చిమ్నీ, ఇలా మాకు పడుతుంది అండి డస్ట్. ఆబ్వియస్లీ ఆయిల్స్ అన్నీ స్టాగ్నేట్ అవుతాయి కదా పైన. దీనిపైన కూడా మీరు కావాలంటే కవర్ చేసుకోవచ్చు ఏదన్నా. సో నేను యాజ్ ఐ మెన్షన్డ్ ఎవ్రీ మంత్ ఐ క్లీన్ కాబట్టి ఒక్క స్ప్రే అండి అంతే. 1 స్పూన్ తోటి మీరు ఎన్ని చేయొచ్చు. ఐఎమ్ షోయింగ్ యూ లైవ్ డెమో అనమాట. చూడండి, మీకు అంత మట్టి జస్ట్ అలా మీరు వైప్ ఆఫ్ చేసేస్తే నీట్గా తెల్లగా అయిపోతుందండి. అండ్ మీరు ఇలా, మీకు వైప్ ఆఫ్ ఎందుకు చేసి చూపిస్తున్నానంటే జస్ట్ టు షో ద డిఫరెన్స్. యూ కెన్ యాక్చువల్లీ వాష్ ఇట్ ఆఫ్ విత్ వాటర్ అనమాట, ఇంకా క్లీన్గా వెళ్ళిపోతుంది. అండ్ ఈ ప్యూరిఫైయర్ కడిగేటప్పుడు మటుకు మేక్ ష్యూర్ యూ డూ ఇట్ ఫాస్టర్, బికాజ్ మంచినీళ్ళు తాగేది కాబట్టి ఐఎమ్ జస్ట్ సజెస్టింగ్ దాట్. అండ్ అందరి ఇళ్లల్లో ఉంటుంది కదా ఎగ్జాస్ట్ ఫ్యాన్. నాది ఇది యాక్చువల్గా ఐ కుడెంట్ రిమూవ్ ఇట్ అండి. నాకు స్క్రూ వెనక బోల్ట్ పడిపోయింది ఎక్కడో. సో ఇఫ్ యూ రిమూవ్ ఇట్ అండ్ డూ ఇట్, ఇంకా పర్ఫెక్షన్ తోటి చేయొచ్చు, బట్ ఐ కుడెంట్. సో ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ దట్. డిడ్ యూ సీ దట్ డస్ట్ అండి? దీస్ ఆర్ ఆల్ ద ఆయిల్ అక్యూములేటెడ్ అనమాట. మేబీ చిమ్నీ ఉన్న వాళ్ళకి యూ కెన్ క్లీన్ యువర్ చిమ్నీ ప్లేట్స్ విత్ దిస్ కాస్టిక్ సోడా. డైరెక్ట్గా మీరు వాటర్లో కలిపేసుకొని వాటిని యూ జస్ట్
సోక్ ఇట్ అండ్ డన్. యూ విల్ రియలీ బీ అమేజ్డ్ అనమాట. చూడండి ఆఫ్టర్ పిక్చర్ పెడితే ఎంత నీట్గా అయిపోయిందో. అండ్ యాజ్ ఐ ఆల్వేస్ మెన్షన్, అది చిమ్నీ లేకపోయేసరికి ఇలా మీకు ఎనీ టైమ్ సైడ్ వాల్స్ కావచ్చు ఆర్ ఈవెన్ ఎనీ కార్నర్స్ ఆల్సో యూ విల్ ఫైండ్ డస్ట్ అక్యుములేటింగ్ లైక్ దిస్, రైట్? సో ఎనీ టైమ్ డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఇది మీరు ఎక్కడైనా కూడా మీరు పాటించవచ్చు. అండ్ యాజ్ అ మిరాకిల్ ఇట్ గోస్ అవే అండి. ఎంత వైట్గా వచ్చింది చూస్తున్నారు కదా. రీజన్ ఐఎమ్ షోయింగ్ యూ ఇన్ డెప్త్ ఈజ్ ఫ్రంట్ రిజల్ట్స్ చూస్తేనే యూ విల్ టెన్ టు బిలీవ్ ఇట్. అండ్ యాజ్ ఐ మెన్షన్, నేను ఇది ఫాలో అవుతాను ఎవ్రీ మంత్ కాబట్టి దిస్ ఈజ్ అ రియల్ గుడ్ ట్రిక్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ద డర్ట్ దిస్ వే. అండ్ ద మోస్ట్ హైడింగ్ ప్లేసెస్ అండర్ క్యాబినెట్ ఉంటుంది కదండి, వేర్ వీ డోంట్ ఈవెన్ రియలైజ్ దట్ ఆయిల్ తడక వేసినవి అవి పడతాయి అని. చూడండి ఇక్కడ ఇట్ లుక్స్ ఓకే ఓన్లీ ఫ్రమ్ అవుట్ సైడ్. అలా మీరు ఫోకస్ నేను లైట్ పెట్టి చూస్తే ఎంత ఉంది చూసారు కదా. ఇదంతా ఆయిల్ది చిన్న చిన్న డ్రాప్లెట్స్ అనమాట, జిడ్డు పడుతుంది. సో ఇప్పుడు దీనికి కూడా సేమ్ అదే, మీరు యాజ్ సచ్ ఆ స్ప్రేయర్ తీసుకొని ఎనీ ఏరియాస్ ఏదైతే ఉందో అంతా స్ప్రే చేసేసేయండి అండ్ లీవ్ ఇట్ ఆఫ్. ఇక్కడ ఏం చెప్తానంటే, అక్కడ ఏమన్నా పదార్థాలు వండిన ఉంటే అన్నీ పక్కన పెట్టేసుకొని క్లియర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు చూడండి మీకు డ్రిప్ అవుతోంది, ఇదంతా ఆయిల్ రెసిడ్యూస్ అండి. సో జస్ట్ ఇమాజిన్, మీరు తినే ఆయిల్ కూడా మంచిదే అయ్యి ఉండాలి. ఐఎమ్ జస్ట్ సజెస్టింగ్ ఈవెన్ దాట్ ఆల్సో. సో చూడండి ఎంత డస్ట్ వచ్చింది కదా. సో ఇదిలా మీరు స్క్రబ్ చేసేసుకొని నీట్గా మళ్ళీ తుడిచేసుకుంటే యాజ్ యూజువల్గా ఎవ్రీ మంత్ ఫాలో అవుతూ ఉంటే అసలు ఆ చిన్న డ్రాప్లెట్స్ కూడా ఉండవు. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది అంటే మీకు వెతుక్కున్న ఇప్పుడు కనబడవు. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ గ్లిమ్స్. నేను ఎక్కువసేపు తీసుకోను. సీ దట్ ఎంత షైనింగ్గా వచ్చిందో. సో యాజ్ ఐ మెన్షన్, ప్లీజ్ ట్రై దిస్ హ్యాక్. అండ్ చూడండి ఇందాక ఎంత ఉండిందో ఇప్పుడు అసలు వీ హ్యావ్ నథింగ్ హియర్ ఎక్సెప్ట్, చూడండి కొంచెం ఆ ఉన్న ఎల్లో స్పాట్స్ దగ్గర నేను మళ్ళీ వేసి మళ్ళీ క్లీన్ చేసేసాను, బికాజ్ నేను ఇంత ఇన్డెప్త్ చేస్తే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని. సో దిస్ ఈజ్ ఇట్. అండ్ ఐ హ్యాడ్ ఓల్డ్ స్టూల్ అండి, ఐ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఏజెస్ ఇది ఐ హ్యాడ్ అండర్ వన్ బిగ్ ప్లాంటర్. ఐ రియలైజ్డ్ దట్ దిస్ వాజ్ సచ్ అన్ ఓల్డ్ స్టూల్. ఇది కూడా నేను ఆ ఒక్క కాస్టిక్ సోడా కలిపిన వాటర్ తోటి, దట్ టు 1 స్పూన్ ఇన్ 1/2 లీటర్ వాటర్తో నాకు ఎంత నీట్గా వచ్చిందంటే, నేను ఇది ఆఫ్టర్ బిఫోర్ పిక్చర్ చూపిస్తున్నాను కదా, ఐల్ బీ పెయింటింగ్ ఇట్ షార్ట్లీ, విల్ షో యూ అనమాట. And this is the most important place for any house, especially if my friends are watching who stay in my community. ఇది మేము క్లీన్ చేయించుకోవడానికి డబ్బులు కూడా ఇచ్చి అబ్బా అనుకుంటామండి. ఇది నెట్ ఎవరికన్నా గాలికి పెడతాం కదా, ఆ గాలికి చాలా ఓపెన్ డస్ట్ వస్తుంది. ఏం లేదండి, మీరు ఫస్ట్ ఆ స్ప్రేయర్ మీరు స్ప్రే చేసేసేయండి అండ్ మంచిగా గ్లౌజ్ మళ్ళీ కడిగేసుకొని దాన్ని రొటేషన్గా మీరు తిప్పితే, చూడండి గ్లాస్ డోర్ వేసేసేయండి బ్యాక్ సైడ్ and then start rotating and like that. అసలు ఈవెన్ యూ విల్ బీ అస్టానిష్డ్ దట్ ఇంత మట్టి ఉందా, మై గుడ్నెస్ అనుకుంటారు. యాక్చువల్లీ క్లీన్ చేసిన దాంట్లోనే ఏముంది అనుకుంటాం. ఈవెన్ ఫర్ 7th or 20th ఫ్లోర్కి కూడా యూ గెట్ సో మచ్ ఆఫ్ డస్ట్ యాక్చువల్లీ. ఇది ఇంక ఎవరికి ఇవ్వకుండా డీప్ క్లీనింగ్ మీరు ఇలా చేసుకోవచ్చు. సో ఐ హోప్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఆల్సో. అండ్ వెనక వైపు టు బీ క్లీన్డ్ కాబట్టి ఎలా చేయాలి అంటే డబుల్ క్లాత్ తోటి చేయాలి. అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. సీ ద వే ఇట్ ఈస్ కమింగ్. సో మీరు విండోస్ ఈవెన్ అలా జరిపి అక్కడ కింద ఉన్న మధ్య భాగము ఎవ్రీవేర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ యూ కెన్ క్లీన్ విత్ దిస్ అండి. బట్ మేక్ ష్యూర్ నో రెసిడ్యూస్. నవ్ ఐ క్లీన్ ఫ్రంట్, మరి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది కదా. సో టేక్ అ సపోర్ట్ క్లాత్ దట్ వే అండ్ స్టార్ట్ పుల్లింగ్ ఇట్ డౌన్ అనమాట, యాజ్ ఐఎమ్ షోయింగ్ ఇట్. సో మీకు ఏమవుతుందంటే వెనక ఉన్న ఆ డస్ట్ కూడా ఇట్ విల్ యాక్చువల్లీ కమ్ ఆన్ యువర్ నాప్కిన్ అనమాట. చూడండి, డిడ్ యూ సీ దట్? మై గాడ్. సో ఇది చూడండి ఆఫ్టర్ క్లీనింగ్ ఎఫెక్ట్ ఇంత నీట్గా ఉండిందండి, అసలు ఏమీ లేదు. అండ్ ఆల్ దిస్ క్లీనింగ్ ఐ థింక్ ఇట్ టుక్ అబౌట్ 2 hours ఫర్ మీ, యాజ్ ఐ మెన్షన్డ్. అండ్ నా దగ్గర లెఫ్ట్ ఓవర్ ఒక స్పూను ఎంతో కొంచెం మిగిలిందండి. సో ఐ థాట్ లెట్ మీ జస్ట్ యూజ్ ఇట్ ఫర్ మై సింక్ ఆల్సో అని చెప్పి. సో మిగిలిందంతా నేను అలా ఐ జస్ట్ పోర్డ్ ఇట్, వెరీ లెస్ ఐ హ్యాడ్ ఇట్. ఇప్పుడు
యాజ్ నార్మల్ మనం స్క్రబ్ ఎలా చేస్తామో అలా స్క్రబ్ చేసేసేయండి. అండ్ ఐల్ షో యూ. ఇప్పుడు అంత నీట్గానే ఉంది కదా, ఇట్ ఈస్ లుకింగ్ నీట్ ఓన్లీ, రైట్? ఆఫ్టర్ యూ అప్లై దిస్ యూ విల్ నాట్ ఈవెన్ బిలీవ్, ఓ ఇంత డస్ట్ ఉందా అనుకుంటారు. సో ఇవన్నీ స్మాల్ స్మాల్ థింగ్స్ అండి. వెన్ ఇట్ అక్యూములేట్స్ ఇట్ గివ్స్ అస్ అ బిగ్ బ్యాడ్ పిక్చర్. సో అగైన్ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ ఆన్ దిస్. చూడండి, ఇప్పుడు నేను ట్యాప్ పైన కూడా నేను స్ప్రింక్లర్ పెట్టుకున్నాను, బికాజ్ ఫోర్స్ ఎక్కువ రాకుండా వాటర్ యూసేజ్ తక్కువగా వాడాలి అని చెప్పేసి. ఇప్పుడు ఆ రెడ్ క్యాప్ ఉంది కదా, దాన్ని కూడా విల్ జస్ట్ వాష్ ఇట్ అవే అనమాట. చూడండి ఇప్పుడు ఎంత వస్తుందో సైడ్ నుంచి కూడా, ఆల్ ద డస్ట్ ఇస్ రిమూవ్డ్. ఇప్పుడు చూసారా, నేను అలా జస్ట్ మీకు ఫింగర్తో అలా చేసి చూపిస్తున్నాను. యూ కెన్ సీ లైవ్ రిజల్ట్స్ హియర్. అంత నీట్గా వచ్చేస్తుందండి. సో యూస్ దిస్ హ్యాక్ అండ్ కీప్ యువర్ హౌస్ క్లీన్. ఎప్పుడు డీప్ క్లీన్ చేసినా ఒక్కసారి దీంతో చేసి చూడండి. ఆన్లైన్లో మీకు అవైలబుల్ ఉంటుంది, బట్ ఇట్స్ ప్రైజీ. అదే మీరు ఎనీ లోకల్ స్టోర్స్కి కనుక వెళ్ళారంటే చాలా తక్కువలో దొరుకుతుందండి. చూడండి ఎంత నీట్గా, భలే తళతళలాడుతూ భలే హాయిగా ఉంటుందండి. అండ్ ఇట్ డజంట్ స్మెల్ ఆల్సో వెన్ యూ యూస్ దిస్. డీప్ క్లీనింగ్ అప్పుడు చేసి చూడండి. యూ విల్ ఓన్లీ టెల్ మీ దట్ ఎస్ ఇట్ వర్క్డ్ ఫర్ మీ అని. బట్ ఇవన్నీ చేశాక ట్రీట్ టైం ఉండాలి కదా. వన్స్ యూ వర్క్ సో హార్డ్, ఇలా ఒక చాయ్ పెట్టుకొని తాగితే వావ్ అన్నట్టు ఉంటుంది. సో దిస్ 1 spoon magic is caustic soda. Give it a try. Thanks for watching. I hope this was helpful for everyone. Thank you.